విశేషం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తెలుసుకునే కొద్దిగా వచ్చేంత వరకు కూడా మరి విస్తృత ద్వితీయ విధం కాకుండా అన్ని రోజులు వాసుల అర్థాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి నేపథ్యంలో స్వామివారిని దర్శించడం, స్వామివారి యొక్క అనుగ్రహ దర్శనాన్ని వినడం, ఇదంతా కూడా గొప్ప నివాసం. పరమాత్మను మన సన్నిధిలో తెలుసుకొని ఆయనతో నిండినటువంటి భావాలతో ఆలోచనలతో గడపడము అనేటువంటిది ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి ఒక విలక్షణత. అందున ధనుర్మాసంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏకాదశి ఇంకా విలక్షణమైనటువంటి ఏకాదశి. ఎటు వ్రతమయ్యే వచ్చిన రోజు మీరు స్వామివారిని వింటుంటారు. జడ్పడలో కానివ్వండి, టీవీలో కానివ్వండి, అలాగే ఐ న్యూస్ మొదలైనటువంటి ఛానల్లో, అదిగాక టీవీలో కూడా ఎప్పుడైతే అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడు నిన్ను చంపుతాడు అనేటువంటి వార్త తెలిసినప్పటి నుంచి కూడా ఈమెకు పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా సంహరించేశాడు. ఈయన గారు మాయ చేత పుట్టేశాడు. పుట్టిన తర్వాత వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన సంగతి కంసుడికి తెలియదు. కనుక ఉన్నాడు అని తెలుసుకున్నాడు. ఓహో, నన్ను చంపేవాడు ఎవరో పుట్టాడు కాబట్టి వాడిని చంపకుండా ఉండలేను అనేటువంటి భావన చేత పోతనుని పంపించాడు, శకటాసుని పంపించాడు, వర్చాసుని పంపించాడు, కపిస్తాసుని పంపించాడు, అలాగే ముష్టికాసుల చానూర్లు పంపించాడు, కువలయాపీడము అనేటువంటి ఏనుగుని పంపించాడు కృష్ణ పరమాత్మను సంహరించటానికి అని చెప్పి. అయితే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆయన యొక్క అభిప్రాయాలను తలకిందు చేశాట. వాడిని చంపాలి, ఈయన చంపాలి అనుకున్నటువంటి వాడిని కాస్త వాడిని సంహరించినటువంటి పరాక్రమశాలి. ఎందుకని నిడుమాలి ఆయన గారికి ఉన్నటువంటి లక్షణం ఆశ్రిత వ్యామోహముగా. ఆశ్రిత వ్యామోహం అంటే లక్షణం ఏంటో తెలుసునా? ఎవరైతే తనను ప్రేమించారో
ఎవరైతే తన పట్ల ప్రీతిగా ఉన్నారో వారిని అనుగ్రహించటమే, వారి యొక్క యోగక్షేమాన్ని చూడటమే ఆయనకున్నటువంటి లక్షణం. కాబట్టి అలాంటి వ్యామోహం కలిగినటువంటి వాడట, చాలా ప్రేమ కలిగినటువంటి వాడండి కృష్ణ పరమాత్మ. మనకు కలిగినటువంటి కష్టాన్ని ఆయన కష్టంగా భావించి ఆ కష్టానికి తగినటువంటి ప్రతీకారాన్ని ప్రతికూలనకు చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడ. రామచంద్రుడు కూడా అలాంటి వాడే. ఎవరైనా తన వారైనటువంటి వారికి ఏవైనా బాధ కలిగితే ఆ బాధ తనగా భావించి ఏడ్చేటువంటి వాడు. ఎందుకని అంతేకాక కృష్ణుని ఎవరైతే నిర్మూలించాలి అనుకున్నాడో ఆ కంసుని యొక్క అభిప్రాయాన్ని తలకిందులు చేసినటువంటి సన్నివేశాన్ని స్మరించారు. దాని తర్వాత నీయే తప్ప వేరొకరు మార్గం లేదు అనేటువంటి భావాన్ని ఆవిష్కరించారు. నువ్వు ఆశ్రిత వ్యామోహశాలివి కాబట్టి నీకు సంబంధించినటువంటి చరిత్రను మేము గానం చేసుకుని రావటం చేత మాకు శ్రమంతా కూడా పోయిందయ్యా. మేము పడినటువంటి పాటలన్నీ కూడా తొలగిపోయాయి. నీ యొక్క ముఖారవింద దర్శనం చేత, నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూడటం చేత, నీ నడకలో ఉన్నటువంటి సౌందర్యాన్ని దర్శించడం చేత, నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించడం చేత, లక్ష్మీకాంతులమైనటువంటి నీ అనుగ్రహం మాపై ప్రసరించడం చేత మాకన్నీ తొలగిపోయినాయ్యా అని చెప్పి ఇవాటి భాషలలో కృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని తెలుసుకున్నామని చెప్తున్నాను. ముందుగా భక్తులమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటో తెలిసిన భగవంతుని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఆ స్వరూపానికి విరోధులైనటువంటి వారిని తొలగించుకుంటే తప్ప పరమాత్మ యొక్క స్వరూపం మనకు భాషించదు. కనుక అలా పరమాత్మకు విరుద్ధమైనటువంటి స్వతంత్ర జ్ఞానాన్ని తొలగించుకున్నాం, అర్థపంచక జ్ఞానం తెలుసుకున్నాం, తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఈ రకమైనటువంటి యోగ్యతతో మీ సన్నిధికి చేరాము అని గోదాదేవి వాటి పాసనంలో ఈ రకంగా ఆవిష్కరించింది. రేపటి పాసనంలో ఈ వ్రతానికి సంబంధించినటువంటి పరికరాలు ఏం కావాలి అని అడిగితే ఆ పరికరాల యొక్క లిస్టుని రేపు ఇస్తారన్నమాట. ఇన్ని రోజుల దాకా వాళ్ళు ఏం వ్రతం చేశారండి, అయ్యి బాబోయ్ ఇంకా బిగించేదా వ్రతం అని అందరికి కనిపించవచ్చు. కానీ గోదాదేవి రేపు అడుగుతుంది, స్వామి అడుగుతారు, నీ వ్రతానికి ప్రమాణం ఏంటి, ప్రయోజనం ఏంటి, ఏమేం వస్తువులు కావాలి, ఎన్నెన్ని కావాలి అని అడుగుతాడనమాట. అవన్నీ కూడా రేపు పరమాత్మ ముందు ఆవిష్కరించేటువంటి భాస్కరం. ఆ భాస్కరాన్ని రేపు మీరంతా కూడా వినవచ్చును. జై శ్రీమన్నారాయణ. ఈ లోపుగా మరో 2 కీర్తనలు వాడు పాడతారు, మనం విందాం. జై శ్రీమన్నారాయణ.
వెనకరండి రమేష్, వెనకరండి. అయ్యా నమస్కారం. ఇవాళ పోతాడు, పోయిసారి గ్యారంటీ పోతాడు అయ్యేది.
వారి స్నేహితులు ఎంత గొప్పగా చేశారంటే అంత గొప్పగా చేశారు. ఇలా అలా అనేటువంటి భావన లేదు. అంతేకాకుండా మరొక విశేషం ఏమిటి అంటే దీపోత్సవం అనేటువంటి కార్యక్రమం చేశాము అనేటువంటి మాట వారికి రాకూడదు, వినకూడదు అనేటువంటి సంకల్పంతో కార్యక్రమం. మరొక ముఖ్యమైన విషయం తగ్గ మర్చిపోయాము. ఎదురుకుండా ఉన్నటువంటి గోదావరి కేవలం 3 రోజుల వ్యవధిలో నూతనమైనటువంటి సంకల్పంతో ఈ అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది. దానినే మధుర స్మృతిగా ఇప్పుడు క్యాలెండర్ రూపంలో ఈ ధనుర్మాస కానుకగా వారు మనకి అందజేస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. దివ్య సాంకేతిక నుండి చేసినటువంటి మన జూపే ఫోటో తీసారా అబ్బా ఆయన మాత్రం బాగా తీయాలి. కనబడుతున్నాడా? జూమ్ చేయి, ఇంకా బాగా పెద్ద మొఖం చేయి. ఒకసారి కరతాళ ధ్వనులతో వారికి అభినందన తెలియజేద్దాం. రంగ మందిరాన్ని, రంగధామాన్ని స్వామి వారికి మంగళాశాసన పూర్వకంగా బహూకరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. అలాగే రామేశ్వరరావు గారికి సంతోషం. శ్రీనివాసరావు గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా, దంపతులు ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా శేఖరపాద భక్తం గోపాలదేశవరాంత సమస్తబోధం శ్రీ జానకీ సచరణార్పిత మానసాబ్జం నారాయణార్యైతి వర్యమహం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధుల, గత సంవత్సరం ధనుర్మాసంలో మన ధనుర్మాసం చేస్తే మళ్ళీ 2వ సంవత్సరం అక్కడికి రావడానికి మళ్ళీ ఎన్నాళ్ళు పడుతుందో అక్కడికి మళ్ళీ రావడానికి. కానీ మీ అదృష్టం, స్వామివారు మళ్ళీ ఈ జిల్లాలోనే ఇక్కడే మన విజయ జిల్లాలో ధనుర్మాసం చేయడం, మళ్ళీ ఒకసారి రంగమండపానికి రావడం చాలా విశేషం. 3వ నియంత్రులు వారు కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క మంగళాశాస్త్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. ఇస్తున్నాడు కదా. సరిగా స్వామి అద్భుతంగా కదంబం పులిహార స్వామికి నివేదన చేయడంలో సిద్ధహస్తుడు ఇక్కడ ఆలయంలో. జై శ్రీమన్నారాయణ. కాంతారావు గారు
శ్రీమాన్ కాంతారావు గారు. రోడ్డు ఉందా లేదా, కారు దిగ్గానే కాలు బయట పెట్టగానే గుడిలో అడుగు పడాలా, ఎక్కడ కుదురుతుంది? కష్టే పని. మొన్న వెన్న చిలికారు, ఎంతసేపు చిలికితే ఎంత వెన్న బయటకు వచ్చింది? సుఖమనే వెన్న, డబ్బు అనే వెన్న, మంచితనం అనే వెన్న, అదృష్టం అనే వెన్న మరి చిలకాల, చిలికే కొందుకి బయటకు వస్తుంది. అంటే నాకు తెలిసిందేదో చెప్తున్నాను మీకు. కనుక స్వామివారు ఆజ్ఞాపించినట్టుగా, అనుగ్రహించినట్టుగా భగవంతుణ్ణి వదలకుండా చిరస్మరణ చేస్తూ ఉంటే మనకి కావలసిన సుఖాలు, బిడ్డ యొక్క ఆకలి తల్లి ఏ విధంగా అయితే తెలుసుకుంటుందో అదేవిధంగా భగవంతుడికి మనందరం బిడ్డలం. మన అవసరాలు కానీ, మన ఆకలి కానీ, మనకి కావాల్సిన ప్రతిదీ భగవంతుడికి తెలుసు. మన దగ్గర 10 మంది పనివాళ్ళు ఉంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్యూటీ వేస్తాం. అట్లాగే భగవంతుడి దగ్గర మనందరం సేవకులు. మన ఎదురుగా ఉన్న భగవంతుడు చెప్పినవి అన్నీ కూడా సక్రమంగా మన అందరికీ కూడా అందుతాయి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అడగగానే స్వామివారు, స్వామి ఒక్కరోజు గుంటూరు రావాలా, లాస్ట్ ఇయర్ స్మృతులు తీసుకొచ్చుకున్నారు. అట్లాగే కాదు, అసలు ఏమీ మాట్లాడాల పాపం. వెంటనే ఓకే అన్నారు. అక్కడ విపరీతమైన బిజీగా ఉన్నారు కొండ మీద. ప్రతిరోజు మొన్న అది ఏంటది ఉత్సవం జరిగింది ఒకరోజు ఆదివారం, 12,000 13,000 మంది వచ్చారు. ఏం ఉత్సవం? వైకుంఠ ఏకాదశి రోజు 13,000 మంది ఉదయం పూట ఆ కొండ మీదకి వచ్చారంటే చూడండి ఎంత అద్భుతంగా అక్కడ జరుగుతుంది కార్యక్రమం అనేది. మనం తిరుపతిలో చూస్తాం వెంకటేశ్వర స్వామిని, చూసి గర్భగుడిలో నుంచి బయటకు రాగానే మర్చిపోతాం. ఎందుకో తెలుసా? అంతే అది ఎందుకో చెప్పలేరు మనం. అట్లా జరిగితేనే మళ్ళీ మనం లోపలికి వెళ్ళగలం దేవుడి దగ్గరికి. అంతటి పెద్ద భగవంతుడిని మనం మైండ్లో కానీ మనసులో కానీ ఉంచుకోలేం. అట్లాగే ద్వారకా తిరుమల వెళ్ళండి. ఈ 2 తిరుమలల తర్వాత 3వ తిరుమలే మన విజయకీలాద్రి. ఒకసారి మీరందరూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి దయచేసి దర్శించుకోండి. అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని చాలా అద్భుతంగా, చాలా బ్రహ్మాండంగా స్వామివారి అనుగ్రహంతో మన గుంటూరులో కట్టారు. కొండ మన గుంటూరు జిల్లాలో ఉంది కాబట్టి మన గుంటూరు వాళ్ళందరూ కలిపి కట్టినటువంటి కొండ. సో ఆ ప్రేమతో కానీ, దేవుడి మీద భక్తితో కానీ, సరదాగా చూడాలనే కోరికతో కానీ ఒక్కసారి వెళ్ళి చూసొస్తే మన జన్మత ధన్యత చెందుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంతటి మంచి పుటకనిచ్చిన నా తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరిస్తున్నాను. అలాగే మమ్మల్ని మంచి మార్గంలో నడుపుతున్నట్టు స్వామివారి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారం. నాకు మంచి భార్యనిచ్చాడు దేవుడు కూడా. ఇందాక స్వామివారి పిల్లలు అల్లుళ్ళే చెప్పారు, నా భార్య గురించి చెప్పలా మీరు. అంతేనా? మేనర్కు ఏమైనా మేనర్కు అనుకున్నారు. అప్పుడు ఊరుకుంటారు వాళ్ళు. కోట్లలో మేనర్కు ఉంటే అసలు వదలరు అని చెప్పి పాపం ఏం చెబితే అది వింటది, చేస్తుంది. 10 మందికి పెట్టమంటే 110 మందికి పెట్టండి అనే మనసు నా బిడ్డలకి, నా అల్లుళ్ళకి, నా భార్యకి అందరికీ ఇచ్చినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మా అందరి చేత భగస్వరూపులైనటువంటి శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి యొక్క అనుగ్రహించి మమ్మల్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని మా చేత చేయించాలని కోరుకుంటూ, అంతటి కార్యక్రమాలు చేసేటటువంటి ధన సహాయం లేదు కుదరదుగా. మరి ధనం వ్యాపార రూపంలో, లాభం రూపంలో వచ్చేటట్టుగా అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. వచ్చినందుకు మరొకసారి వారి పద్మములకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీ అందరి కోసం సున్నుండలు తగ్గించారు పాపం విజయకీలాద్రిలో. మీరు వెళ్ళేటప్పుడు క్యాలెండరు, సున్నుండ, పండు ప్రసాదం స్వామివారు తాకి మనకిస్తున్న ప్రసాదం. నెట్టుకోకుండా, తోసుకోకుండా, కొట్టుకోకుండా, గిచ్చుకోకుండా, ఇంకోటి చేయకుండా చక్కగా లైన్లో వెళ్ళి నిదానంగా ఆ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళండి. ఇక్కడ మనం సేవించడానికి వేరే ప్రసాదాలు ఉన్నాయి, అవి కూడా తీసుకోండి అమ్మా. అది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇప్పుడు జియర్ అనే పాట ఒకసారి వేయించడం కోరిక ఉంది, అది వేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి.
వైష్ణవ తత్వపు వన్నెలు దిద్దిన రామానుజుల వారు దీనికి శిష్యులు కారణ జన్ములు చిన్న జియరు వారు వైష్ణవ తత్వపు వన్నెలు దిద్దిన రామానుజుల వారు చిన్న జియారు వారు త్రిదండమే పట్టినారు త్రిదండి పీఠాధిపతులండి వీరు జియరు 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 చిన్న జియారు వారు త్రిదండమే పట్టినారు త్రిదండి పీఠాధిపతులండి వీరు జియరు 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 చిన్న జియారు వారు త్రిదండమే పట్టినారు త్రిదండి పీఠాధిపతి